హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆర్ఎస్ నాయక్. ఈరోజు మనము టీసీసీ డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ మెమరీ డ్రాయింగ్ పేపర్ 3 గురించి చెప్పదలుచుకున్నాము. ఈ మెమరీ డ్రాయింగ్లో ఏంటంటే ఈ ఎగ్జామ్లో ఎలా ఇస్తారు, ఏం వేయాల్సి ఉంటుంది అనేది చాలామంది టెన్షన్లో ఉంటారు, డౌట్గా అడుగుతుంటారు అన్నమాట. ఇక్కడ ఏం లేదండి, పెద్దగా మనం ఆలోచించాల్సింది వెరీ సింపుల్. మనకు రోజు కనిపిస్తూ ఉన్న జంతువులు, బర్డ్స్, ఇన్సెక్ట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, పనిముట్లు, వీటి నుంచే ఏదైనా మనకు అంటే 5 ఇస్తాడనమాట పేర్లు. 5 పేర్లు ఇచ్చేసి దాంట్లో ఓ రెండింటిని ఏమంటారనమాట. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ 2 బొమ్మల్ని మనం వేయాల్సి ఉంటుంది. నేను ఆ 2 బొమ్మల్ని వేస్తాను. దాని తర్వాత ఎలా వేయాలి, అవి ఎలా ఆ టెక్నిక్స్ ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే మనము ఇప్పుడు ఫస్ట్ ప్యారెట్ని ఒక ప్యారెట్ బొమ్మని వేసుకుందాం. ఎలా వేయాలో చెప్తాను. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే బొమ్మను చిన్నగా వేయకూడదు అనమాట. చిన్న బొమ్మలు వేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు మీద కూర్చొని ఉన్న ఒక ప్యారెట్ని వేయమని చెప్పారనుకోండి, చెట్టు పెద్దగా వేసేసి ప్యారెట్ చిన్నగా వేసామనుకోండి, దాని మార్కులు పడవన్నమాట. అందుకనే బొమ్మను పెద్దగా వేయాలి, ఆ చెట్టుని చిన్నగా వేయాల్సి ఉంటుంది అనమాట. ఆ విధంగా అవి కూడా ఎలా వేయాలి, ప్రపోర్షనేట్గా వేయాలి. యూజ్ పెన్సిల్, లైట్ అండ్ షేడ్స్. ఇప్పుడు మనము ప్యారెట్ని ఎలా వేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ ఏం చేయాలంటే ప్యారెట్ని, మనకి 2 బొమ్మలు ఏమన్నారు కాబట్టి ఒక బొమ్మ ఇక్కడ రావాలి, ఇంకోటేమో ఇక్కడ రావాలన్నమాట. పెద్దగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఒక్కటే డ్రాయింగ్ షీట్లో 2 బొమ్మలు రావాలి కాబట్టి ఈ సైడ్ ఒక బొమ్మ, ఈ సైడ్ ఒక బొమ్మ రావాలి. ఇప్పుడు ప్యారెట్ని మనం వేయదలుచుకున్నాం కాబట్టి ప్యారెట్ని ఎలా వేయాలి. ప్యారెట్ ఒక తల ఎలా ఉంటుంది, గుండ్రని ఆకారంలో ఉంటుంది. బాడీ వచ్చేసి ఎలా ఉంటుంది, ఓవెల్ షేప్లో ఉంటుంది. ఎప్పుడైనా ఈ బర్డ్స్ అన్నీ రౌండ్ షేప్లో తల ఉంటుంది, బాడీ వచ్చేసి ఓవెల్ షేప్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుని బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక బుట్టలో కూరగాయలని ఏమని వాళ్ళు చెప్పారు కాబట్టి మనము కూరగాయలని ఇప్పుడు బుట్టలో వేయాలన్నమాట. వాళ్ళ 5 లేకుంటే 4 ఏదైనా ఏమంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బాతు, కోడిపెట్టె, ఇప్పుడు ప్యారెట్, ఈ విధంగా ఇప్పుడు బుట్టలో కూరగాయల సముదాయం అనమాట. ఆ విధంగా ఏమంటుంటారు కాబట్టి మనం ఇప్పుడు కూరగాయలను వేసుకుంటున్నాం బుట్టలో. బుట్టని ఇట్లా పెద్దగా వేసుకోవాలి, చిన్నగా వేయద్దు. బుట్టలో కూరగాయలు, ఇది టమాటా, వంకాయ. ఈ విధంగా మనం ఇంట్లో వాడుకునే కూరగాయలు మనకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి కాబట్టి అవన్నీ మనము ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు దీనికి సీడింగ్ వేయాలి. వాస్తవానికి ఏంటంటే రౌండ్ షేప్లో ఉండే వాటికి సీడింగ్ ఎలా వేయాలో మనం ఇంతకుముందు నేర్చుకునే ఉన్నాం కాబట్టి సీడింగ్ ఆ విధంగా వేయాల్సి ఉంటుంది అన్నమాట. రౌండ్ షేప్లో ఉండే వాటికి అన్నిటికీ సీడింగ్ ఒకేలాగానే ఉంటుంది. సీడింగ్ బాగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది, అది మాత్రం మర్చిపోవద్దండి. హైలైట్స్ని వదిలేయాలి, ఈ వైట్ వదిలేయాలి, ఈ వైట్ను వదిలేయాలన్నమాట. అది హైలైట్ అన్నట్టు, అది చాలా ఇంపార్టెంట్. ఈ హైలైట్ వదిలేయడం, ఈ లైట్ మీడియం టికెట్లు వేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మార్క్స్ ఇక్కడ స్కోర్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా మీరు ఆ విధంగా వేయవలసి ఉంటుంది. షేడింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ, అది మాత్రం మర్చిపోవద్దండి. ఈ షేడింగ్ రావాలంటే ఆకారాలకు షేడింగ్ వేయడం బాగా మనము నేర్చుకొని ఉండాలి. ఏ ఆకారం ఇచ్చినా కూడా ఆకారాలకు అన్నిటికీ షేడింగ్ వేయడం రావాలి, అప్పుడు మనకు షేడింగ్ వేయడం వచ్చేస్తుంది. రౌండ్ షేప్లో ఉండే వాటికి, ఓవెల్ షేప్లో ఉండే వాటికి, స్క్వేర్లో ఉండే వాటికి, వస్తువులకు అన్నిటికీ వేయడం రావాలన్నమాట. సిలిండర్ షేప్లో ఉండే వస్తువులకు అన్నిటికీ షేడింగ్ వేయడం రావాలి. అప్పుడు మనకు చాలా ఈజీ అవుతుంది షేడింగ్ వేయడం. క్షణాల్లో పని అనమాట షేడింగ్ వేయడం, అది మాత్రం మర్చిపోవద్దండి. బాగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. షేడింగ్ లైట్ మీడియం ఈ విధంగా షేడింగ్ మనం వేయాలి. ఓకే అండి, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్యారెట్కి వేస్తున్నాము. ప్యారెట్ కూడా షేడింగ్ మంచిగా నీట్గా వేయాలి. అసలు ఏనిమల్ అది బర్డ్స్ బొమ్మలు వేసేటప్పుడు చాలా ఈజీ అండి. అసలు ఎలానంటే బర్డ్స్ యొక్క తలలన్నీ రౌండ్ షేప్లో ఉంటుంది. షేడింగ్ వేయడం చాలా ఈజీ. రౌండ్ షేప్లో ఉండే వాటికి షేడింగ్ ఎలా వేస్తామో అది తెలుసుంటే చాలు, షేడింగ్ వేసేయవచ్చు. ఓవెల్ షేప్లో ఉండే వాటికి షేడింగ్ ఎలా వేయాలో తెలుసుంటే, ఓవెల్ షేప్ బాడీకి ఉంటుంది కాబట్టి బాడీ కూడా షేడింగ్ వేసేయవచ్చు. ఈ కాళ్ళు ఉంటాయి, కాళ్ళకి ఏంటంటే అవి సిలిండర్ షేప్లో ఉంటుంది అన్నమాట, కాబట్టి దానికి కూడా వేసేయవచ్చు అనమాట షేడింగ్.
షేడింగ్ వచ్చేసి 2B పెన్సిల్ లేకుంటే 6B పెన్సిల్ తోటి వేస్తే చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఈకలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ లెడ్ పెన్ తోటి నేను వేస్తున్నాను. మీరు కూడా ఆ విధంగా చిన్న వెంట్రుకలు ఉంటే వేయొచ్చండి, చాలా మంచి నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా బొమ్మ కంప్లీట్ చేసేసాము. చూడండి, చాలా చక్కగా మంచిగా షేడింగ్స్ తోటి పూర్తి చేసేసాను. ఈ విధంగా పూర్తి చేసేయాలండి. ఏమైనా షేడింగ్స్ అటు ఇటు ఏమైనా బయటకు వచ్చి ఉంటే ఎరేజర్ తోటి చెడిపేయాలి. మంచిగా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు నేను లాస్ట్లో మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మెమరీ డ్రాయింగ్లో వెజిటేబుల్ని వేయదలుచుకున్నాం అనుకోండి, టమాటాను ఫస్ట్ గుర్తుపెట్టుకొని అది ఏ ఆకారంలో ఉందో అది గుర్తుపెట్టుకొని మిగతా వెజిటేబుల్స్ అన్నీ టమాటాకు పోల్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, టమాటా ఎలా ఉంది? రౌండ్గా ఉంటుంది. దోసకాయ ఎలా ఉంటుంది? టమాటా కంటే పెద్దగా ఉంటుంది, 2-3-4 ఇంతలు పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఆలుగడ్డ టమాటా కంటే పెద్దగా ఉంటుంది, పొడుగు ఉంటుంది. ఆ విధంగా మనం కంపేర్ చేయాలన్నమాట. ఆ విధంగా మనం కంపేర్ చేసుకుంటే బాగా గుర్తుంటుంది. గుర్తుండడానికి ఇది ఒకటే మార్గం, కంపేర్ చేయడం బాగా తెలిసి ఉండాలి. టమాటా కంటే ఉల్లిగడ్డ ఎలా ఉంటుంది? టమాటా కంటే ఉల్లిగడ్డ కొంచెం పెద్దగా ఉండి ముందల పై భాగము కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. నిమ్మకాయ టమాటా కంటే కొన్ని నిమ్మకాయలు పెద్దగా ఉంటాయి, కొన్ని నిమ్మకాయలు చిన్నగా ఉంటాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రూట్స్, యాపిల్ ఉందనుకోండి, యాపిల్ కంటే మ్యాంగో పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా? పెద్దగా ఉంటుంది. వాటర్ మిలను యాపిల్